నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ధరలు తగ్గే వరకు వైకాపా పోరాటం చేస్తూనే ఉంటుందని గూడూరు పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు. మందుల దుకాణాలు బంద్. ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ గూడూరు పట్టణంలో బుధవారం మందుల దుకాణాల బంద్ పాటిస్తున్నామని సబ్ కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులు. ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య జయంతి వేడుకలు. గూడూరు మనబోలు ప్రాంతాల్లో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తహసీల్దార్ ప్రసాద్, సిపిఎం మరియు వివిధ సంఘాల నాయకులు. ఆసుపత్రిలో మంచినీరు, ఫ్యాన్లు వంటి వసతులున్నాయి. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న వార్డుల్లో తిరిగి రోగులను వసతుల గురించి అడిగి తెలుసుకున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ధరలు తగ్గే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. వైకాపా ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిరసన కార్యక్రమం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ గూడూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు, కార్యకర్తలు కలిసి గడియార స్తంభం నుండి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ సత్యనారాయణ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్రం ధరలు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే 30 రూపాయల వరకు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. టీడీపీ అరాచక పాలనకు ప్రజలు రాబోయే రోజుల్లో సరైన తీర్పు ఇస్తారని, కొందరు అధికారులు టీడీపీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పారు, మేము వస్తానే అధికారంలో వస్తానే మరి డీజిల్ పెట్రోల్ తగ్గిస్తామని మరి మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు ఏమి పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా విశ్లేషణగా చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు 5 రూపాయల తేడాతో నడ్డు విరుస్తున్నారు. ఈ ఆయిల్ ఎందుకు ఇంత తీవ్రమైన బాధ అంటే, ఈ ఆయిల్ ఒక్కటి పెరిగితే చాలు సమస్తము ఇబ్బంది పడిపోతుంది. దైనందిక జీవితం కుంటుపడిపోతుంది. ముఖ్యంగా చదువుకునే బిడ్డలు ఎక్కడ పోవాలన్నా అన్నీ పెరిగిపోతాయి. ఆటో రేట్లు పెరిగిపోతాయి, డీజిల్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. ఏదైనా ట్యూషన్కి వెళ్ళాలన్నా అవి పెంచే ప్రతిదీ సమస్తం పెరిగిపోతుంది. కాబట్టి తీవ్రంగా మేము వివేదిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రజా జీవితాన్ని గమనించండి. ముఖ్యంగా ఇక దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడడం, ఎలక్షన్ అయిన తర్వాత ఏం పట్టించుకోవడం అనేది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత ఎండలో కూడా జగనన్న పిలుపు మేరకు ఈ రకంగా నిన్ననే చేయాల్సి ఉంటే టైం తీసుకోవడం జరిగింది. వెంటనే అందరూ అందుబాటులో లేకుండా పోవడంతో మండలాధ్యక్షులు అందరూ కూడా ఈరోజు పెట్టుకున్న అందరూ వచ్చి బాధ్యతగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, ఇదే రకమైన వాతావరణం ఇంకా ఉండబోతుంది. 2 సంవత్సరాలు దరిదాపున అయిపోవస్తుంది. మరీ అరాచకం ఎక్కువగా ఉంది. ఈ అరాచకాన్ని మేము తీవ్రంగా ఎండగడతామని కూడా తెలియజేస్తున్నాం. మీకు తెలిసే లేదు, న్యాయ పోరాటం కూడా చేశారు. మంగళగిరిలో ఎస్సీల మీద పోలీస్ శాఖ ఏ రకంగా దౌర్జన్యం చేసి దుర్మార్గమైన కేసులు పెట్టారు మీరు చూశారు. కోర్టు నుంచి అక్షంతలు పడ్డాయి.
వాళ్ళే స్ఫూర్తిదాయకం. ఏ రకంగా పోలీసు వ్యవస్థలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అత్యుత్సాహవంతులు ఉన్నారు. వాళ్ళకి గుణపాఠం అన్ని రికార్డు చేసి పెట్టుకుంటారు. ఇంకా పలువురు మాట్లాడారు. వాళ్ళకి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. తమాషా ఏంటంటే వారం రోజుల నాడు ₹3 పెంచారు. ఈ రోజు ఉదయం లేచి చూసే లోపల మళ్ళీ ₹1 పెరిగింది. బహుశా ఇది సీరియల్ అనుకుంటాను. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ సీరియల్ టీవీ నాటికల్ లాగా రోజు ₹1 పెంచుకుంటా పోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోజు ₹1 అయితే ₹1 కదా అని అనుకుంటారని. దాదాపు ఇది 10 నుంచి ₹15, ₹20 దాకా పోతుంది. ఇది చాలా అన్యాయం. మీకు చేతకాంతనం వల్ల ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం. క్రూడ్ ఆయిల్ ధర $69 ఉండింది. మీరేమన్నా తగ్గించారా? తగ్గించలేదు కదా. మరి ఆ రోజు ఏమంటే ఒక కంపెనీలకు అన్నిటికీ, ఆయిల్ కంపెనీలు అన్నిటికీ మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాభాలు పొందారు. దారులకే ఇది నష్టం కాదు. నిత్యావసర సరుకుల ధరలు మొత్తం పెరిగిపోతాయి. వ్యవసాయదారులు పడడానికి కష్టాలు పడుతున్నారు. ఎన్నికలు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో మాట. ఇంకోటి కూడా ఈరోజు దేశంలో ఎత్తుకుంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కన్నా కదా పెట్రోల్ డీజిల్ అంటే మన రాష్ట్రంలో ఎక్కువ. మరి తెలుగుదేశం పార్టీ యొక్క సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇది తప్పు, ఈ విధంగా చేయబాగని చెప్పి మీరు కన్నా ఆ విధంగా చేస్తే మేము విత్డ్రా చేసుకుంటాం మీ దగ్గర నుంచి అని పేద ప్రజలు భారం పడుతుందని చెప్పి చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజల మీద, పేద ప్రజల మీద భారం పడుతుందే తప్ప ధనికుల మీద పడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచితే ఇక్కడ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతాయి. అవి గమనించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండు ఇప్పుడు సమన్వయంగా ఉన్నాయి కాబట్టి పేద ప్రజలకు అన్యాయం జరగకుండా వాళ్ళు పడినటువంటి బాధల్ని వాళ్ళు గమనించి ఈ యొక్క నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఇప్పుడు వారికి పెంచినటువంటి రేట్ని స్థిరంగా ఉంచి మరలా పెంచకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటకలో మన రాష్ట్రానికంటే ₹5 డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ తేడా ఉంది. ఆ తేడాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద పడుతున్నటువంటి భారాన్ని ఆ రాష్ట్రాల్లో తీసుకుంటున్నటువంటి సమస్యల్ని ఇక్కడ కూడా. ఈ కార్యక్రమంలో వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, మహేంద్రారెడ్డి, భక్తవత్సల్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, సుభాన్, సంపత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బుధవారం మందుల షాప్ బంద్ ను పాటిస్తూ దుకాణాలు మూసివేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు సుభాన్ తదితరులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ సత్యనారాయణ వారు కలిసి వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన మందుల దుకాణాలు బంద్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ సత్యనారాయణ ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు సుభాన్ తదితరులు మాట్లాడుతూ ఆన్లైన్ మందుల వ్యాపారం దేశవ్యాప్తంగా ఎక్కువైపోయిందని, దీని ద్వారా చిన్న చిన్న మందుల దుకాణాల వారు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆన్లైన్ మందుల విక్రయాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్లైన్ వ్యాపారాన్ని నిరసిస్తూ తలపెట్టిన బంద్ కు ప్రజలు సహకరించాలని వారు కోరారు. అనగా 20వ తేదీ బుధవారం రోజు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా రేపు గూడూరు మెడికల్ అసోసియేషన్ తరఫున గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని మెడికల్ షాపులన్నీ కూడా రేపు మూసివేస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఆన్లైన్లో మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీనివల్ల చిన్న మధ్యతరగతి మందుల షాపులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కరోనా టైంలో కూడా మేము ఎన్నో కష్టాలను పడుతూ కస్టమర్లకు 24 గంటల సేవలు అందించిన వాళ్ళం మేమైతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ మందుల వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సుధాకర్, బాబు, వెంకటేష్, సందాని భాష, దయాకర్ యాదవ్, కృష్ణప్రసాద్, చంద్రమౌళి, సాయి శ్రీనివాసరావు, గుణశేఖర్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల సేవా పథకంలో భాగంగా రెండోసారి మత్స్యకారులకు నిధులు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని రాష్ట్ర యువత అధికార ప్రతినిధి కోట సతీష్ యాదవ్ తదితరులు పేర్కొన్నారు. చిలకూరు మండలం తమినపట్నం పంచాయతీలో 541 కుటుంబాలకు 20,000 రూపాయల వంతున 1,08,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సునీల్ కుమార్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు, మత్స్యకార నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మత్స్యకార ఉపాధ్యక్షుడు భక్తాని రామయ్య, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు కొలంగారి సుబ్రహ్మణ్యం, గ్రామ బీసీసీఎల్ అధ్యక్షుడు నాగూరుబాబు, కొప్పాల సుబ్రహ్మణ్యం, నాగరాజు, లక్ష్మయ్య, దాసయ్య, మావిల శివ, మొలకయ్య, కాదర్ భాష, మౌల తదితరులు పాల్గొన్నారు. తమినపట్నం పంచాయతీలో మత్స్యకారి 2వ విడత ప్యాకేజ్ కార్యక్రమాన్ని
ఘనంగా ఆవిష్కరిస్తున్నాము. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాలోని తుమ్మలపెంట గ్రామంలో ఈ 2వ విడత భరోసాని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 262 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత మత్స్యకారి ప్యాకేజీని ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా చిలకూరు మండలంలో అత్యధికంగా ఉండేటువంటి తీర ప్రాంతమైన తమినపట్నం పంచాయతీ గుమ్మలదిబ్బ గ్రామంలో ఈరోజు 541 మందికి మత్స్యకారులకి గత ప్రభుత్వం 10,000 ఇస్తున్నట్లయితే ఆ యొక్క అమౌంట్ని డబుల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 20,000 రూపాయలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్యాకేజ్ ఇవ్వడం 541 మందికి తమినపట్నం రెవెన్యూలో ప్యాకేజ్ ఇస్తున్నాము. అట్లాగే లింగవరం, వరగలి, మోమిడి కలుపుకున్నట్లయితే 849 మందికి ఈరోజు మా మండలంలో అత్యధికంగా ప్యాకేజీ మన నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా మా ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీకి మత్స్యకారులు వెన్నెముక లాంటి వారు. వారిని ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోనే కేబినెట్లో కూడా మత్స్యకారులకి ఒక కేబినెట్ మంత్రి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని ఏఎంఓ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. మనబోల్లోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న స్టాక్ పాయింట్ ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనబోల్లోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న స్టాక్ పాయింట్ ను మంగళవారం ఏఎంఓ సుధీర్ బాబు తనిఖీ చేశారు. అన్ని పుస్తకాలు ఉన్నాయో లేదో పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు తెరవక ముందే ముందస్తు చర్యల్లో భాగంగా 10,000 చిలుకు నోటు పుస్తకాలను సిద్ధం చేశామన్నారు. రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లను పాఠశాల తెరిచే సమయానికి ప్రతి విద్యార్థి చేతిలో ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పిఎంశ్రీ పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం పాల్ యాప్లను ఏర్పాటు చేశామని వాటిని మరింత బలోపేతం చేస్తామని ఆయన వివరించారు. పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించాల్సినటువంటి సామగ్రిని అంతటి కూడా ముందస్తుగా మరి పాఠశాల సెలవుల్లోనే మండల కేంద్రాల్లో ఉన్నటువంటి స్టాక్ పాయింట్లకి పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మనుబోలు నందు ఈరోజు స్టాక్ పాయింట్ ని విజిట్ చేయడం జరిగింది. ఈ స్టాక్ పాయింట్ కి సంబంధించి పిల్లలకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు 10,000 పై చెరుకున ఇప్పటికే మన స్టాక్ పాయింట్కి చేరడం, అదేవిధంగా పిల్లలు ఉపయోగించేటువంటి నోట్బుక్స్ 13,000 పై చెరుకున అందించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ముందస్తుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్లో భాగంగా పాఠశాల ప్రారంభం నాటికి నోట్బుక్స్, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, షూ, బెల్ట్స్, పిక్టోరియల్ డిక్షనరీస్, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అన్నిటిని కూడా పాఠశాల ప్రారంభం రోజు నాటికి ప్రతి విద్యార్థి చేతిలో ఉండాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి వారు సూచనల మేరకు మరి జిల్లాలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. ముందస్తుగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించి విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యల్ని మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సందర్భంలోనే మరి పిఎంశ్రీ పాఠశాలల్లో ఉన్నటువంటి పాల్ ల్యాబ్స్ ఆధునీకరణకు సంబంధించి కూడా రాబోయే విద్యా సంవత్సరానికి అన్ని రకాలైనటువంటి హంగులతో ఏర్పాట్లు చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. మరి రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక కావచ్చు, పడిపిలుస్తుంది అనేటువంటి కార్యక్రమంలో భాగంగా గణనీయంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు కూడా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అమూల్య కుమారి, సిఆర్ఎం టి స్వరూప, ఎంఐఎస్ఐ కోఆర్డినేటర్ ఆదిశేషయ్య, డిఓ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిమితికి మించి అధిక లోడుతో తిరుగుతున్న టిప్పర్లు, లారీల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయని చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు తెలిపారు. గూడూరు రవాణా శాఖ అధికారి కిషోర్ కు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. గూడూరు ప్రాంతంలో ఏర్పాటై ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో జనసేన నాయకులు మంగళవారం రవాణా శాఖ అధికారి కిషోర్ కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని, అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను అడ్డుకోవాలని వారు అధికారికి వివరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ వెందోడు, భువనగిరిపాలెం ప్రాంతాల్లోని క్వారీలు, క్లషర్ల నుంచి కొండగుంట, వెంకటేశ్పల్లి, కాండ్రా, పారిచెల్ల, గాంధీనగర్ మీదుగా కుందకూరు, సైదాపురం ప్రాంతాల్లోని క్వారీ, క్లషర్ల నుంచి గోళ్లపల్లి, కొమ్మనేటూరు, తిప్పవరపాడు, చెన్నూరు గ్రామాల మీదుగా
నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్లు మితిమీరిన వేగంతో తిప్పలు తిరుగుతున్నాయన్నారు. పరిమితికి మించి లోడ్లు తీసుకువెళ్తుండటంతో రహదారులు గుంతలు పడడం, పగుళ్లు ఏర్పడడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ప్రాణభద్రత దృష్ట్యా తక్షణమే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గూడూరు రూరల్ ప్రాంతంలోని కుందకూరు, వెందోడు, అలాగే ఓజిలి మండలంలోని భువనగిరిపాలెంలో ఉన్న క్రషర్ల నుంచి, క్వారీల నుంచి అధిక లోడుతో టిప్పర్లు మన గూడూరు మండలంలోని గొల్లపల్లి, కొమ్మనేటూరు, అలాగే ఇటుపక్క వస్తే వెందోడు, కాండ్రా, వెంకటేశ్వరపల్లి, పారిచాల మీదుగా అధిక లోడుతో ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక లోడ్లతో ఉండే కంకర మీద కనీసం నెట్ట కూడా వేయకపోవడంతో అదంతా రోడ్డు మీద జారిపోయి బైకులు స్కిడ్ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. ఈ విషయాన్ని ఈరోజు మా జనసేన పార్టీ తరఫున మన గూడూరు ఆర్టీఓ దృష్టి గారికి తీసుకురావడం జరిగింది. ఆయన అన్ని విషయాలు పరిశీలించి ఇన్స్పెక్షన్ చేయించి అధిక లోడ్తో వెళ్ళి అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా పోయే వాహనాల మీద పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించి శిక్ష విధిస్తామని చెప్పి హామీ. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోహన్, గుంటమడుగు నవీన్ రాజు, ఉప్పు సాయి కిరణ్, పారిచల్ల శ్రీనివాసులు, అనిల్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బలిజ విద్యార్థులు పేదలకు విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, సేవా కార్యక్రమాలను గుర్తించి పలువురు సంక్షేమ సంఘానికి ఆర్థిక సాయం అందిస్తున్నారని ఆ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి, గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజా వీధిలో ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్య, ఉపాధి, ఉద్యోగం వంటి పలు అంశాలతో పాటు ప్రభుత్వం అందించే పథకాలపై బలిజ కులస్తులకు అవగాహన కలిగించారు. ఈ కార్యవర్గ సమావేశంలో సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇస్కా సువర్ణలక్ష్మి, ఉపాధ్యక్షులు పసుపులేటి ఉమాదేవి, ఇలత్తూరు సరోజనమ్మ, కోశాధికారి గుణసాని అరుణ, నీలం ఉష, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మా బలిజ మహిళా సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు కార్యవర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మనం భవిష్యత్తులో చేయబోయే కార్యాచరణ గురించి చర్చించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాము. మాకు ప్రతి సంవత్సరం మా మహిళా బలిజ సంక్షేమ సంఘం ద్వారా 10th పాస్ అయిన విద్యార్థులకు, ఇంటర్ పాస్ అయిన మన బలిజ విద్యార్థులకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీలో చదివిన వాళ్ళకి మేము ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది. 10th చదివిన పిల్లలకి బలిజ సేవా సంఘం వాళ్ళు ఆర్థిక సాయం చేశారు. కాబట్టి ఈ సంవత్సరం మేము ఇంటర్ విద్యార్థులకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీల్లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళకి మేము సెకండ్ ఇయర్ వెళ్ళడానికి ఫీజులు కట్టాలని నిర్ణయించుకున్నాము. దీనికి గాను మాకు కొంతమంది విరాళాలు ఇవ్వడం జరిగింది. మూలం జ్యోతి గారు 20,000 రూపాయలు మాకు అమౌంట్ని విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా డకాకుల రామ్ కుమార్ గారు 10,000 రూపాయలు, ఎన్ఆర్ఐ గారు 10,000 రూపాయలు మాకు. ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల రూపాయల దాకా మేము విద్యార్థులకు, పేద మహిళలకు, ఆరోగ్యం సరిగా లేనటువంటి వాళ్ళకు కూడా సహాయం చేయడం అయితే జరిగింది. ఇంకా కూడా ఈ సంవత్సరం విద్యార్థులు ఇంకా ప్రోత్సహించాలని మేము నిర్ణయించుకున్నాము. మేము అడగకుండానే డొనేషన్లు ఇస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా మా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా కూడా మేము మంచి విజయాలను సాధించాలని. మహిళలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేయాలనుకుంటాం. ఇప్పటి వరకు చాలా పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించాము. ఎవరిది సమస్య అనేది కూడా బయట పెట్టకుండా, వాళ్ళ పేర్లు బయట పెట్టకుండా మేము ఆ సమస్యలంతా కూడా పరిష్కరిస్తున్నాము. ఈ సంవత్సరము ఇంకా చాలా వచ్చాయి మా కాడికి, కానీ వాటిల్లో న్యాయంగా ఉండే వాటిల్లే మేము పరిష్కరిస్తున్నాము. కొంతమంది పరిష్కారం ఏదుకుంది కదా అనేసి ఏంటంటే కేసులు తెస్తున్నారు. వాటిల్లో నిజ నిజాలు తెలుసుకొని మేము వాటికి న్యాయం చేస్తున్నాము. అలాగే మా సంక్షేమ సంఘానికి నిధులు కూడా అనుకోకుండా వాళ్ళే పిలిచి మీరు బాగా చేస్తున్నారు, మీరు మాకు ఇంకా మా వంతు సాయం కూడా ఇస్తాం, మీరు ఇంకా చేయండి అంటున్నారు. నిజంగా ఈ సంవత్సరం ముఖ్యంగా నిధులు ఇచ్చిన వాళ్ళల్లో మూలం జ్యోతి అనే అమ్మాయికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఆ అమ్మాయి పిల్లలు చదువుకునేటప్పుడు బలిజ సంఘం ద్వారా వాళ్ళకి చాలా సహాయం చేశారు. 2 పిల్లలు ఇప్పుడు మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. అడగకుండానే పేద పిల్లలకి 20,000 సహాయం చేయమని ఇచ్చింది. మూలం జ్యోతికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా మా దగ్గర సహాయం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ ఇలా కానీ స్పందించి సహాయం చేస్తే ఏ ఒక్క పేద బిడ్డ కూడా డబ్బు లేక చదువు ఆపదు. అందువల్ల మా దగ్గర సహాయం పొందిన వాళ్ళు. అటవీ భూముల్లో సాగు చేసిన జామాయిల చెట్లను తమకు తెలియకుండా బీట్ అధికారిని గిరిజ అమ్మేశారని, తమకు రావాల్సిన వాటా ఇవ్వలేదని గిరిజన కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో నరికేసిన జామాయిల చెట్లను
గిరిజనులు చూపించారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కమిటీ ద్వారా గిరిజనులు జామాయిల సాగు చేపట్టారు. చెట్లు పెద్దవయ్యే వరకు వారు కాపలా కాశారు. తీరా చెట్లను విక్రయించే సమయంలో బీట్ అధికారిని గిరిజన కమిటీ సభ్యులకు తెలియకుండానే జామాయిల చెట్లను విక్రయించారని వారు ఆరోపించారు. అటవీ భూముల్లో చెట్లను యంత్రంతో నరికేస్తున్నారు. దీంతో గిరిజన కమిటీ ప్రతినిధులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ బీట్ అధికారిని తమకు తెలియకుండానే జామాయిల చెట్లను అమ్మేశారని ఆరోపించారు. తమకు అందులో 50% వాటా రావాల్సి ఉందని, నగదు మాకు ఇవ్వకుండానే అన్యాయం చేశారని తెలిపారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. సైదాపురం మండలం లింగసముద్రం గ్రామ పంచాయతీ ఇందు ఫారెస్ట్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాల కిందట నారా చంద్రబాబు నాయుడు ఫారెస్ట్ తరఫున మా ఎస్టీలకి ప్లాంటేషను ప్రకటించాడు. అప్పుడు మేము అందరం కష్టపడి ప్లాంటేషన్ చేసుకుంటే ఇది ఎందువల్ల చేస్తున్నారు అని అడిగితే మమ్మల్ని అంతా గ్రూప్ చేసి మమ్మల్ని సభ్యులు చేసి కమిటీ సభ్యులు చేసినారు. నేను చైర్పర్సన్, ఇందులో నన్ను చైర్పర్సన్గా పెట్టినారు. చైర్పర్సన్గా ఉన్నాను. అన్ని విషయాలు అడిగితే ఇందులో మీకు కొంత పర్సంటేజ్ వస్తుందమ్మా, మొక్కలు కోసిన తర్వాత గవర్నమెంట్ కొంత పర్సంటేజ్ పోతుంది అని చెప్పినారు. అదేవిధంగా మేము చేసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాలని, అంతకుముందు ఎంతమంది అధికారులు వచ్చినా మా గ్రామంలోకి వచ్చి మా ఎస్టీ కాలనీకి వచ్చి అందరిని పిలిచి రచ్చ మీద గోసన పెట్టుకొని మీటింగ్ పెట్టి ఇదిగో ఇది చేయాలంటున్నాం, ఇది చేస్తాము పడతామంటే మేము మా అందరూ ఒప్పందంతో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తున్న బీట్ ఆఫీసరు మా వద్దకు రాకుండానే బీట్ ఆఫీసర్ గిరిజా మేడం గారు మా వద్దకు రాకుండానే ఆమె ఇష్టం అనుసారంగా వచ్చి ప్లాంటేషన్ తీసేదానికి మిషన్ పెట్టినారు. 2 రోజుల తర్వాత మాకు తెలిసింది. 2 రోజుల తర్వాత కూడా ఎట్లా తెలిసిందంటే మేము ఇన్ని రోజులు అడవిని కాపాడుకుంటూ ఉన్నాము. అందులో యాగసిరి కృష్ణ అయిన అతను అడవిలోనే ఉండేది. అతను ఆడ ఏ పుల్ల పోయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, మేము పోయి మాట్లాడేవాళ్ళమే. మేడం కూడా చెప్తా. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మిషన్ పెట్టి మేము అడవి కాపాడిన తర్వాత కొన్ని లక్షల సరుకు ఇందులో ఉంటే ఆమె ఏరే ఎస్సీ కాలనీలకు మాకు అతను చూస్తే మాకు భయము. ఏం వచ్చేసి ఆ గార్డులు చేసిన చేతులకు వేసిన మన కృష్ణయ్య గారు ఇక్కడ ఉన్నాడు. మన తోట దగ్గరనే మన అడవి పొల పక్కన కాపాడుకుంటున్నాడు కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను చెప్పగలను. కానీ అదేమన్నా అడిగితే నీకెందుకురా అని చెప్పేసానండి. ఎదవుతా అడుగుతుంది నన్ను. మేము వాళ్ళకి భయపడి నేను బాధపడుతుండన్నా. వాళ్ళు ఏం కొలవ మనకు తెలియదు, వాళ్ళకి అమ్మేసుకుంటుంది. ఇది జరుగుతుంది సార్. అందుకని మీరైనా వచ్చేసి ఇక్కడ దయచేసి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు, యాకసిరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో మంచినీరు సరఫరా అవుతుందని, ఫ్యాన్లు పనిచేస్తున్నాయని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వార్డులను కమిటీ సభ్యులు పరిశీలించారు. మంచినీరు, ఫ్యాన్లు తదితర వసతులను రోగులను అడిగి తెలుసుకున్నామన్నారు. పలు ఇబ్బందులను వైద్యుల వారికి తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఆసుపత్రిలో సరైన వసతులు లేవని మీడియాలో కథనాలు వచ్చాయని, దీనిపై స్పందించి తనిఖీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్లు చెంచురామయ్య, భారతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా సిబ్బంది పాల్గొన్నారు. నిన్న వాళ్ళు ఎప్పుడు పబ్లిష్ చేశారో ఆ వార్త చూసిన తర్వాతనే మా యొక్క హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, మన యొక్క శాసనసభ్యులైనటువంటి డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారు తిరుపతిలో వేరే సమావేశంలో ఉండగా ఈ విధంగా వచ్చిన న్యూస్ అని అప్పుడప్పటికే ఫార్వర్డ్ చేసి అది ఇన్స్పెక్షన్ చేసి అక్కడ పరిస్థితులు ఏందో కూడా తెలుసుకోమని తెలియజేయడం జరిగింది. 6-15 హాస్పిటల్కి రావడం జరిగింది. అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఆర్ఓ ప్లాంట్ 1,50,000 రూపాయలతో రిపేర్ చేసి ఇప్పటికీ 15 రోజులైంది. ఆర్ఓ ప్లాంట్ బాగా పనిచేస్తుంది. 3 ప్రాంతాల్లో నీరు పెట్టారు. 3 దగ్గరలో వాటర్ వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం లేదు. ఒక పేషెంట్ ఓడూరు నుంచి వచ్చి వాళ్ళ యొక్క బిడ్డకి ఈఎన్టీ డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఆయన క్యాన్సర్లు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలంటే అది చేసేదానికి కూడా డాక్టర్ గారు చెప్పారు, బెడ్ ఇచ్చారు. ఆమెకి కావాల్సిన లిక్విడ్స్ కావాల్సినవి వాళ్ళు టెంకాయ నీళ్ళు కావాలి, హాస్పిటల్లో సప్లై చేయాలి. వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవాలి. అది వాళ్ళ డబ్బులతోనే తెచ్చుకోవాలి. హాస్పిటల్లో మార్నింగ్ టిఫిన్ ఇస్తారు,
మధ్యాహ్నం భోజనం పెడతారు, రాత్రి కూడా భోజనం పెడతారు. వాళ్ళకి ఏ భోజనం వాళ్ళకి ఏ ఇస్తారో అదంతా కూడా గవర్నమెంట్ యొక్క ఉత్తర్వుల్లో మెనూలో ఏమి ఇస్తారో అదే ఇస్తారు. అది తూచా తప్పకుండా సూపరింటెండెంట్ గారు పాటిస్తున్నారు, కమిటీ సభ్యుల యొక్క ఖచ్చితంగా అడుగుతున్నారు. దీంట్లో ఎటువంటి ఒకవేళ హాస్పిటల్లో ఏ మందులు లేకుండా కూడా అవన్నీ కూడా తెప్పించాలా, ఇది పేదవారి హాస్పిటల్ అని ప్రతి మీటింగ్లో చెప్పి శాసనసభ్యులు మన హెచ్డిఎస్ ఫండ్లో ఉన్న డబ్బులతో ఆయన తెప్పించండి, వాళ్ళని కాపాడండి, వాళ్ళకి చేయండి, ఆ నిధులు కూడా ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా ఒక ట్రైన్ ఉంది మిషనరీకి లోకల్లో దొరికే పార్ట్ కాదు అది. ఆ పార్ట్ వేరే ఊరు నుంచి రావాలి, దూర ప్రాంతం నుంచి రావడంతో కొంచెం టైం తీసుకుంది. ఆ మిషన్ ఒక 2 రోజుల క్రితమే వచ్చింది. దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, దానికోసం వాళ్ళు చూస్తున్నారు. మేమైతే రోజు వాళ్ళని అడుగుతున్నాము, దాని గురించి తొందరగా చేయమని అడగడం లేదు. 1 వీక్ టైమే. ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ జనాలు కానీ దీన్ని అర్థం చేస్తారు. సిటీ స్కాన్ అనేది ఇట్స్ నాట్ ఎమర్జెన్సీ. అది కూడా అన్నెసరీగా సిటీ స్కాన్లు రాపించుకుంటున్నారు, సిటీ స్కాన్లు అని అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మిషనరీ మంది పెద్ద మిషనరీ, అందులో ప్రైవేట్ యాజమాన్యం నుంచి అది దూర ప్రాంతం నుంచి రావాల్సిన మిషనరీ కాబట్టి ఈ కొంచెం జాప్యాన్ని సర్దుకుపోవాలి. కావాలనేది చేసేది కాదు. మా డాక్టర్ మా యాజమాన్యంది కానీ మాది కానీ నిర్లక్ష్యం లేదు, దాన్ని చేయాలని అడుగుతున్నాం. ఇంకోటి ప్రజాప్రతినిధి అయిన మన హెచ్డిఎస్ చైర్మన్ గారికి ఈ విషయం తెలియదని ఫాల్స్ న్యూస్. కానీ సార్ 4 days బ్యాకే నాతో ఏమా సిటీ స్కాన్ మిషన్ పనిచేయడం సార్కి ఇది వివరించడం అంటే మా దగ్గరకు వస్తే మేము చెప్పగలిగింది చెప్పాము. నేను వివరణ చెప్పాక కూడా ఇదే వేశారు. ఇంకోటి వచ్చి వాటర్ రావట్లేదు అన్నారు. వాటర్ కంటిన్యూస్గా ఆర్ఓ ప్లాంట్ టైం అయిపోయింది. మన ఇంట్లో అయితే ఫిల్టర్స్ మారుస్తాము కానీ జీవీఆర్ వాళ్ళ సహకారంతో 1.5 lakh పెట్టి రీసెంట్గానే అది ఫిల్టర్స్ మార్చాం. అంటే వర్కింగ్లోనే ఉంది, కండిషన్ ఎక్కడ ఆగకపోయినా ఫిల్టర్స్ మార్చాలి కదా, మనం మారిస్తే మంచి వాటర్ వస్తుందని ఫిల్టర్స్ మార్పించాము. కంటిన్యూస్ వాటర్ సప్లై జరుగుతుంది. అది ఫాల్స్ న్యూస్ వేశారు. ఇంకా ఫ్యాన్స్ తిరగట్లేదని ఒక న్యూస్. ఫ్యాన్స్ రోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాన్లు తిరగడం లేదు, అదేవిధంగా వాటర్ సౌకర్యం బాగలేదు, శానిటేషన్ బాగలేదు అని చెప్పని కొంత అసత్య కల్పనతో కూడినటువంటి ఒక న్యూస్ రావడం జరిగింది. కొద్దిగా అదేవిధంగా సిటీ స్కాన్ కూడా రిపేర్లో ఉంది. దానివల్ల పేద ప్రజలు నెల్లూరుకు పోయి వేలాది రూపాయలు వెచ్చించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ ఎండాకాలం అని చెప్పని కూడా రావడం జరిగింది. సరే, సత్యాసత్యాలు తెలుసుకోవాలి కాబట్టి మా శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉన్నందువలన మమ్మల్ని హాస్పిటల్ ఒకసారి పరిశీలించి తగు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమంతా కూడా ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే హాస్పిటల్ కమిటీ చైర్మన్ డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు వారు కాబట్టి మేము కిరణన్న, నేను, భారతక్క అందరూ రావడం జరిగింది. ఇక్కడ మేము మొత్తం హాస్పిటల్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా ఫ్యాన్ లాగిన సందర్భం మాకు కనపడలేదు. అదేవిధంగా ఆర్ఓ ప్లాంటు వారం 10 రోజుల క్రితం గతంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ ప్లేస్లోనే 1,50,000 పెట్టి చిన్న యూనిట్ మార్చేసి పూర్తిగా ఈరోజు ఆర్ఓ ప్లాంట్ రిపేర్ చేయడం జరిగింది. హాస్పిటల్ మొత్తం మీద 3 దగ్గరల వాటర్ సప్లై ఉంది. ఆ 3 దగ్గరలు కూడా మేము పరిశీలిస్తే పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా కొనసాగుతుంది. అది కూడా ఆర్ఓ వాటర్. గూడూరు పట్టణంలోని గడార స్తంభం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ ప్రసాద్ చేతుల మీదుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా జీవించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జోగి శివకుమార్, ఎంబేటి చంద్రయ్య, అడపాల ప్రసాద్, బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య గారికి 41వ వర్ధంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా వాడలో ఈ యొక్క మజ్జిగ సిలిండర్ వేడుక జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనం గూడూరు పాత బస్టాండ్ టౌన్ క్లాక్ సెంటర్లో కూడా చేసుకుంటాం. దానికి మన గూడూరు తహసీల్దార్ గారు ఈ యొక్క పటానికి చిత్రపటానికి పూలమాలేశారు. ఆయన మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సుందరయ్య గారు ఆయన యొక్క జీవిత చిత్రం మన అందరికీ తెలిసిందే.
పేదల కోసం ఎంతో పోరాడి ఈరోజు కూడా కనీసం పిల్లలు కూడా లేకుండా ఆయన పేదల కోసం కూడా త్యాగాలు చేసిన మూర్తి కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవాలంటే మనం గాంధీ అనుకోవచ్చు. మహాత్మా గాంధీ పిలుపునందుకొని జాతీయోద్యమంలో తురుగా పాల్గొని జైలుకెళ్లి గురజాడ కందుకూరి వీరేశలింగం గారి సాహిత్యంతో ప్రభావితులై, వేమన గారి సాహిత్యంతో ప్రభావితులై ఒక సామాన్య జీవితం గడిపిన ఒక భూస్వామి కుటుంబం నుండి వచ్చిన సుందరయ్య గారంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన అనుసరించిన జీవన విధానం, ఆయన జీవన శైలి అందరికి కూడా అనుసరణీయము. ఆ విధంగా యువత కూడా, ఎందుకంటే ఆయన తొలి ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ లో కూడా సాధారణంగా ఈ రోజులో ఒక ఈవెన్ చిన్న సర్పంచ్ కూడా ఒక కారులో ఎక్కి పోయే రోజులు. మధ్య సరైన పేరుతో ఆయన యొక్క ఆశయాలని, ఆయన యొక్క జీవితాన్ని ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సుందరయ్య గారు 1913లో మన నెల్లూరు జిల్లా అలగానపాడులో జన్మించారు. ధనిక భూస్వామి కుటుంబంలో పుట్టాడు. అయినా కూడా ఆయన విద్యాభ్యాసం అంతా ఎక్కువ భాగం ఆయన తమిళనాడులో జరిగింది. తర్వాత ఆయన అక్కడే విప్లవ సాహిత్యాలు చదవడం, అభ్యుదయ సాహిత్యం చదవడం. అమీర్ హైదర్ ఖాన్ అని ముంబై నుంచి వచ్చిన ఒక నేవీలో కార్మికుడు, ఆయన నిరక్షరాస్యుడు. ఆయన దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించేదానికోసంగా ఆయన తమిళనాడుకు పంపించింది పార్టీ. ఆయన సుందరయ్య కోసం 5-6 రోజులు మాటేసి ఒక పార్కులో పట్టుకున్న తర్వాత తొలి ప్రతిపక్ష నేత, భాగస్వామి కుటుంబంలో నిర్మించిన చివరి వరకు సామాన్య జీవితం గడిపిన ఆదర్శపాయుడు. పసి ప్రాణంలోని కుల వివక్షతకు వ్యతిరేకంగా అందరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నతుడు. ఉక్కు క్రమశిక్షణ కుటీంతత దిశతో మార్తిజాని అనుశాసనం పుట్టిన మహామేధావి, నేటి తరానికి మార్గదర్శకులు శ్రీ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నేడు వర్ధంతి సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఈ కమ్యూనిస్టు పార్టీ పెద్దలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేస్తామని సిపిఎం మండల కార్యదర్శి తలారి దేవదానం అన్నారు. మనబోలు కేఆర్పురం సెంటర్ లో పిడూరు ఆటో స్టాండ్ వద్ద సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవదానం మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. చిన్నతనంలోనే కమ్యూనిస్టు భావాలను పుణికిపుచ్చుకొని పార్టీలో ఉంటూ చివరి వరకు పేద ప్రజల కోసం పోరాటాలు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు సుబ్బారావు, సాయి తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య గారి 41వ వర్ధంతి సభ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన మనుబోలు పీడూరు ఆటో స్టాండ్ సెంటర్లో ఈ యొక్క సుందరయ్య గారి సభని మేము జరుపుతా ఉన్నాం. మిత్రులారా, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు 1913లో మన నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం అలగానిపాడు అనే గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యంలోనే కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. ఆ గ్రామంలో దళితుల్ని, గిరిజనుల్ని హీనంగా చూసే పరిస్థితి ఉండింది. ఆ పరిస్థితుల్లో ఆయన చదువుకుంటానే సెలవు దినాల్లో ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి ఆ యొక్క దళితులతో, ఆ యొక్క గిరిజనులతో మాట్లాడి ఈ గ్రామంలో కుల వివక్షత విపరీతంగా ఉంది, దానికి వ్యతిరేకంగా మీరందరూ మేము సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తాము, మీరందరూ రావాలని చెప్పేసి ఆ విధంగా దళితులతో కలిసి భోంచేయడం, గిరిజనులతో కలిసి భోంచేయడం, వాళ్ళ కష్ట సుఖాలని తెలుసుకొని అక్కడ వాళ్ళు ఏ విధమైనటువంటి కష్టాలు పడుతున్నారో అని చెప్పి ఆ గ్రామం పెద్దల్ని మాట్లాడడం, ఆడ ఉన్నటువంటి హరిజనవాడ అదే గిరిజన కాలనీల్లో ఉన్నటువంటి నీళ్లు బిందితో బాయిల్లో తోడుకొని పోయి ఆ ఊర్లో బాయిల్లో పోయడం. ఈరోజు దళితులు, గిరిజనులందరూ రెడ్లు అయిపోయినారు అనడం, రెడ్లున్న ఏరియాల్లో నీళ్లు తెచ్చి ఇక్కడ బావుల్లో పోయడం. ఈరోజు అందరూ గిరిజనులు, దళితులు రెడ్లు అయిపోయినారా అని చెప్పేసి ఈ విధంగా వివక్ష పోవాలని చెప్పేసి అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. ఆయన జీవితం అంతా పార్టీకి అంకితం చేశారు. ఆయన ఆస్తిని కూడా పార్టీకి ఇచ్చారు, ప్రజలకి ఖర్చు పెట్టారు. ఆయన తమ్ముడికి వచ్చిన వాటాతో ఆయన్ని ఉన్నతమైనటువంటి విద్య. పుచ్చలపల్లి సుందరయ్య 41వ జయంతి వేడుకలను మనుబోలు జాతీయ రహదారి కూడల వద్ద ప్రజా సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఎస్పివి జిల్లా అధ్యక్షుడు బీసీ భాస్కర్ మాట్లాడుతూ సుందరయ్య అనగారిన జాతుల కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు.
ఆయన స్ఫూర్తితోనే తాము స్థాపించిన ప్రజా సమస్యల పోరాట వేదిక ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు యాదగిరి, జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్, ఆటో యూనియన్ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పుత్తలపల్లి సుందరయ్య గారు అలగానిపాడులో ఇటవలూరు మనం అలగానిపాడులో పుట్టినటువంటి పుత్తలపల్లి సుందరయ్య గారు దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి ఇక్కడ కమ్యూనిస్టులని బలోపేతం చేసినటువంటి మహనీయుడు. ఆయన సొంత ఆస్తిని కూడా పేద ప్రజలకు ఇచ్చేసి ఆయన 6 అడుగుల స్థలం ఉండించుకున్నాడు ఇడవలూరు మండలంలోనే. ఆయన లాస్ట్ కి చనిపోతే ఈరోజు కర్ణాటక పుత్తలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతిని మనుబోలు మండలము ఆటో సెంటర్ లో నిర్వహించుకుంటా ఉన్నాము. ఈ యొక్క సుందరయ్య గారి ఆశయ సాధన కోసము ఏర్పడినటువంటి అనేక ప్రజా సంఘాలు కావచ్చు, ఆయన ఆశయం కోసం, ఆయన ఆశయ సిద్ధి కోసం నిలబడతా ఉన్నటువంటి అనేక రంగాలు కావచ్చు, ఈ రోజు ఆయన ఆశయాలని పక్కదో పట్టించేటువంటి పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అటు కాకుండా ఆయన ఏ ఆశయం కోసం అయితే తప్పించాడో, ఏ పేద ప్రజల అణగారిన వర్గాల కోసం అయితే ఆయన తప్పించాడో, ప్రతి ఒక్కరికి భూమి కావాలని, ముక్తి కావాలని, ఇళ్ల స్థలం కావాలని, ఈ విధమైనటువంటి భూమి భుక్తి కోసం పోరాటటువంటి ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజు ప్రజా సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆ యొక్క వేదికని నిర్వహించుకొని ఇది ఏ కులమతాలకు అతీతంగా, ఏ రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా ఇది పనిచేస్తా ఉంది. అందరి పేద వర్గాలను కలుపుకొని కార్మిక కర్షక ఐక్యత కోసం పనిచేస్తుంది. ఈ యొక్క సంఘాన్ని మునుముందుకు తీసుకోవాల్సిన అవసరం ఈ మండలంలో ప్రజలందరూ కూడా ఉండాలి. ఇప్పటికే మనుబోలు మండలంలో అనేక భూ సమస్యల మీద, ఇళ్ల స్థలాల మీద, అనేక సమస్యల మీద ఈ యొక్క గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా సుంకర రామచంద్రరావు, మణి రామచంద్రరావు పెళ్లి రోజు సందర్భంగా వారి మనుమలు గొంగూలి శ్రీనివాస్ శ్రీధర్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,985 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,19,880 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూసు బంగారం ధర 1,51,600 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 286 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి. ధరలు తగ్గే వరకు వైకాపా పోరాటం చేస్తూనే ఉంటుందని గూడూరు పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు. మందుల దుకాణాలు బంద్, ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ గూడూరు పట్టణంలో బుధవారం మందుల దుకాణాలు బంద్ పాటిస్తున్నామని సబ్ కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేసిన అసోసియేషన్ ప్రతినిధులు.
ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య జయంతి వేడుకలు. గూడూరు మనబోలు ప్రాంతాల్లో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తహసీల్దార్ ప్రసాద్, సిపిఎం మరియు వివిధ సంఘాల నాయకులు. ఆసుపత్రిలో మంచినీరు, ఫ్యాన్లు వంటి వసతులున్నాయి. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న వార్డుల్లో తిరిగి రోగులను వసతుల గురించి అడిగి తెలుసుకున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.